మిమ్మల్ని అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఒక గంట 2 గంటలు లేట్ అయినా కూడా లెటెస్ట్ ప్రయారిటైజ్ క్రెడిబిలిటీ. ఇవాళ రోజున ఈజీగా పలుకుబడి సంపాదించొచ్చేమో కానీ పేరు నిలబెట్టుకోవడం చాలా కష్టం. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. నిన్న అర్ధరాత్రి టైంలో ఒక న్యూస్ బాగా వైరల్ వెళ్ళింది. అండ్ ఇట్స్ ఈజీ ఫర్ మీ దాని మీద టాపిక్ చేసి వీడియో చేసి మార్నింగ్ వదిలేయడానికి. బట్ అది మన దేశానికి మంచిది కాదు. అది కూడా మన ఇండియాస్ ప్రైడ్ ఐఎన్ఎస్ విక్రాంతికి సంబంధించి. ఇట్స్ ద బిగ్ డాడీ. 43,000 టన్నులు 30 ఫైటర్ జెట్లు పడతాయి, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ పడతాయి. అలాంటి ఐఎన్ఎస్ విక్రాంతికి సంబంధించి మనం చేసింది గర్వంగా చెప్పడానికి మనకే చాలా ఆనందాన్ని ఇస్తుంది. బట్ అది పిఐబి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మాత్రమే వెరిఫై అయినట్టు. ఓన్లీ దెన్ వీ నీడ్ టు స్పీక్. ఇంత పెద్ద మిలిటరీ ఆపరేషన్ ఒకవేళ అయ్యి ఉంటే. అందరికీ ఒక విషయం చెప్తున్నాను నేను. కరాచీ పోర్ట్ కి ఐఎన్ఎస్ విక్రాంత్ వెళ్ళిందని, అక్కడ నుంచి మిగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ గాల్లోకి లేచాయని, ఈ పోర్ట్లని ధ్వంసం చేస్తాయని న్యూస్లు వచ్చాయి బయటికి. ఇది ఒక పోర్టల్ కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి యూట్యూబ్ ఛానల్ వరకు ఎటువంటి ఆథెంటికేటెడ్ సోర్స్ లేకుండా దాని గురించి చాలా బలంగా మాట్లాడారు. దీనివల్ల జరిగే నష్టం నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక 3 గంటల ఎర్లీగా వీడియో వస్తుందని, లేదా జరగని టక్ అని మనం ఫస్ట్ ఉన్నామని చెప్పి మనం వీడియో చేస్తే అలాగా రేపు ఏదైనా ఒక ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ కానీ, ఒక న్యూస్ మీడియా అవుట్లెట్ కానీ, ఇండియన్ న్యూస్ ఆర్టికల్ నుంచి లేదా ఇండియన్ టీవీ ఛానల్ నుంచి ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చిందంటే 1కి 10 సార్లు ఆలోచించే పరిస్థితి. అక్కడ దాకా మనం తెచ్చుకోవద్దు. ఇంకా రాలేదు. ఆత్మస్థైర్యం చాలా అవసరం. కొంచెం ఆగండి. కొద్దిగా టైం పట్టినా వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్, గవర్నమెంట్ ఆథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇక్కడ మనం మాట్లాడుతాం.